ఇల్లు కట్టాలన్నా, ఏ భవనం కట్టాలన్నా ఖచ్చితంగా పునాది, ఆ పునాదిలో కంకర రాళ్ళు వేసుకోవడము, రకరకాలైనటువంటిది ఆ మట్టి గిట్టి పోసుకోవడం ఇదంతా నడుస్తుంది. దానికోసం ఎక్కడో చోట తవ్వాల్సిందే. అదే వైసీపీ టైంలో తవ్వితే వాళ్ళు దోచుకుపోతున్నారు, మట్టి కుంభకోణం అది ఇదని రాసేవాళ్ళు కొండల్ని తవ్వేస్తున్నారు, కొండలు మింగేస్తున్నారు రాసేవాళ్ళు. ఇప్పుడు కొండల్ని తవ్వుతున్నారు. ఏ పర్యావరణ శాఖ మాట్లాడదు, అట్లాగే ఏ మైనింగ్ శాఖ మాట్లాడదు. పైగా తవ్వి ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకుంటున్నారు. అది ఎవరన్నా కనుక అడ్డుపడ్డారు లేకపోతే నిలదీశారంటే కనుక వాళ్ళని కేసులు పెట్టి వేధిస్తున్నారు. చివరికి ఎవరైనా కేసులు పెట్టేది పోలీసులే కేసులు పెడితే కనుక వాళ్ళనే బెదిరిస్తున్నారు. తాజాగా మండలంలో లేకుండా చేస్తాం అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అరాచకానికి సంబంధించినటువంటి అంశాన్ని టచ్ చేసింది. అక్రమంగా గ్రావెల్ తవరలిస్తున్నటువంటి టిప్పర్లు ప్రొక్లైన్ తహసీల్దార్ ఎస్ఐ అడ్డుకుని వాటిని సీజ్ చేసినందుకు వాళ్ళని మండలంలో లేకుండా చేస్తానని చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే దామస్ ప్రధానాన్ని చెడొకలు బెదిరించారు. పైగా మీరు తట్టాబొట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చిందంటూ వేలు చూపిస్తే హెచ్చరించాడు. చిత్తూరు జిల్లా పాలసముద్ర మండలంలో జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం పాలసముద్ర మండలం నుంచి టీడీపీ కూటమి నాయకులు 3-4 నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ అరుణ్ కుమారి ఎస్ఐ చెన్నారెడ్డిపైకి ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో సోమవారం వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో నుంచి అనుమతులు లేకుండా తమిళనాడుకి ఎర్రమట్టి తరలిస్తున్న సంఘటన వెలుగు చూసిన విషయం తెలుసుకుని తహసీల్దార్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని 9 టిప్పర్లు 2 ప్రొక్లైన్లను సీజ్ చేశారు. ఇలా ఎర్రమట్టిని అక్రమంగా తరలించకూడదని ఎస్ఐ రెడ్డప్ప వాహనాలు పోలీస్ స్టేషన్ తరలిస్తుంటే టీడీపీ కుటుంబ నాయకులు వాళ్ళ మీద గొడవకు దిగారు. అధికారులకు వేలు చూపిస్తూ హెచ్చరికలు చేశారు. దామస్ ప్రధానం చెడు చెన్నైకి చెందిన శరవణ్ అక్కడికి చేరుకున్నాడు. టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అరుణ్ కుమార్ని ఎస్ఐ రెడ్డప్పని మీకు తట్టాబొట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది, త్వరలో మిమ్మల్ని మండలం లేకుండా చేస్తా అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించారు. ఇదే సమయంలో అక్కడ ఫోటోలు తీస్తున్న సాక్షి విలేకరు నువ్వెవరు ఫోటోలు తీయడానికి నీ అంత చూస్తా అంటూ బెదిరిస్తూ పైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు. తోటి విలేకరులు రావడంతో అక్కడి నుంచి జారుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.